హలో అండి, నా పేరు నిఖిల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో మనం ఈ వినాయక చవితికి ఇంట్లోనే మాల ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి మనం బయటికి వెళ్ళలేం కాబట్టి ఇంట్లోనే అవైలబుల్గా ఉన్న ఐటమ్స్తో మనం వినాయకుడి కోసం మాల ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియో చూస్తే మీకు ఐడియా వస్తుందని అనుకుంటున్నాను. సో నేను ఈ వీడియోలో యూస్ చేసిన ఐటమ్స్ ప్రతిదీ కూడా ఆల్రెడీ ఇంట్లో రెడీగా అవైలబుల్ ఉన్నవే నేను యూస్ చేశాను. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ ఐటమ్స్తోనే నేను ఈరోజు వినాయకుడి కోసం మాల అనేది ప్రిపేర్ చేస్తున్నాను. సో మనం ముందుగా మాల ప్రిపేర్ చేయడం కోసం ఇక్కడ నా దగ్గర ఉన్న వూల్తో నేను పాంపామ్స్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో దానికోసం ఫస్ట్ అయితే మీరు ఒక 2 to 3 ఇంచెస్ అలా థ్రెడ్ అనేది కట్ చేసి పక్కకు పెట్టుకోండి. ఇది మనం తర్వాత యూస్ చేస్తాము. సో అది పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫోక్ తీసుకొని ఫోక్లో ఫస్ట్ సెంటర్లో ఉన్న స్లిట్స్కి ఒక 1 టైం థ్రెడ్ని రొటేట్ చేసుకోండి. రొటేట్ చేస్తే అది సెక్యూర్గా ప్లేస్లో ఉంటుంది. సో అలా రొటేటింగ్ చేసిన తర్వాత ఒక 30 to 35 టైమ్స్ నేనైతే రొటేట్ చేశాను థ్రెడ్ని. అది ఇంకా డిపెండ్స్ అపాన్ యువర్ సైజ్ రిక్వైర్మెంట్ అనమాట. మీకు ఏ సైజ్లో పాంపామ్ కావాలి అంటే అన్ని టైమ్స్ మీరు రొటేట్ చేసుకోవచ్చు. సో వన్స్ మీరు ఫినిష్ అయిన తర్వాత ఎక్సెస్ థ్రెడ్ అనేది కట్ చేసి మనం ఇందాక ఏదైతే థ్రెడ్ పక్కకు పెట్టుకున్నామో ఆ థ్రెడ్ని ఇలా సెంటర్లోంచి తీసుకొని ఒక నాట్ అనేది వేసుకోవాలి. ఆ నాట్ అనేది కొంచెం లూజ్గానే వేసుకొని ఫస్ట్ మన ఫోక్ నుంచి థ్రెడ్ అంతా లూజన్ చేసిన తర్వాత ఇప్పుడు నాట్ని టైట్గా టై చేసుకోవాలి. చేసిన తర్వాత ఒక 2-3 టైమ్స్ మళ్ళీ అలానే నాట్ టై చేసుకుంటే అది సెక్యూర్గా ఉంటుంది, ఊడిపోకుండా. సో టై చేసిన తర్వాత ఇప్పుడు మన ఎక్సెస్గా ఉన్న థ్రెడ్ ఏదైతే ఉందో దాన్ని సీజర్ హెల్ప్తో ఇలా కట్ చేసుకోండి. అది కట్ చేసిన తర్వాత మనకి ఇలా లూప్స్ ఉన్నాయి కదా, ఈ లూప్స్ని మనం ఓపెన్ అప్ చేసుకుందాము. సో సీజర్తో ఇలా సెంటర్లో కట్ చేసుకొని దాన్ని ఓపెన్ చేయాలి. 2 సైడ్స్ ఇలానే కట్ చేసుకోవాలి. సో మీరు అది కట్ చేసిన తర్వాత మీకు ఒక బాల్ షేప్లోకి వస్తుంది. ఇది వచ్చిన తర్వాత దీన్ని ఇప్పుడు బాల్ మొత్తంని ఈవెన్ అవుట్ చేయడం కోసం ఫస్ట్ దాన్ని మొత్తం ఇలా ఫ్లఫీగా చేసుకోండి. ఫస్ట్ మొత్తము చేసిన తర్వాత దాన్ని రొటేట్ చేస్తూ ఒక ప్రాపర్ బాల్ షేప్లోకి వచ్చేలాగా ఇలా ఎక్సెస్ వూల్ అంతా ట్రిమ్ చేసుకోండి. మీకు అది ఎక్కువగా కట్ చేస్తున్నట్టు అనిపించవచ్చు, బట్ మీరు అది అలా ట్రిమ్ చేస్తేనే మీకు ఆ పాంపామ్ అనేది పర్ఫెక్ట్ ఇలా వూల్ బాల్ లాగా వస్తుంది. సో నేను వీడియోలో చూపించిన విధంగా మీరు ట్రిమ్ చేసుకున్న తర్వాత ఇలా వస్తాయి మీకు. సో మీకు మాలకి ఎన్ని అవసరమైతే మీరు అన్ని ప్రిపేర్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 4 ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. సో నెక్స్ట్ నేను ఒక గ్రీన్ కలర్ది ఇలా సిల్క్ థ్రెడ్ ఉంది నా దగ్గర. దీంతో నేను ఒక టాసిల్స్ లాగా బో టైప్లో ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో దానికోసం ఇందాక మనం పాంపామ్స్కి ఎలా అయితే థ్రెడ్ని ఫోక్కి రొటేట్ చేసుకున్నామో అలానే రొటేట్ చేసిన తర్వాత ఎక్సెస్ థ్రెడ్ అనేది కట్ చేసి ఒక చిన్న థ్రెడ్ తీసుకొని దాన్ని ఇలా సెంటర్లో నాట్ లాగా టై చేసుకోవాలన్నమాట. సో నాట్ అనేది ఇందాక చెప్పినట్టే కొంచెం లూజ్గా టై చేసుకొని దాన్ని ఫోక్ నుండి మొత్తం థ్రెడ్ తీసిన తర్వాత నాట్ని టైట్గా సెక్యూర్ చేసుకోండి. ఇప్పుడు ఒక 2-3 నాట్స్ వేసిన తర్వాత ఈ సైడ్స్కి ఏవైతే లూప్స్ లాగా ఉన్నాయో వీటిని సిజర్తో నేను ట్రిమ్ చేసుకొని ఓపెన్ చేస్తున్నాను. సో కొంచెం జాగ్రత్తగా సిజర్ అలా సెంటర్లోకి ఇన్సర్ట్ చేసి ఇలా ఓపెన్ అప్ చేసుకోండి 2 సైడ్స్. చేసిన తర్వాత దాన్ని కొంచెం ఈవెన్ అవుట్ అయ్యేలాగా ఎక్సెస్ థ్రెడ్ అనేది మీరు కట్ చేసుకోండి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా మీరు కట్ చేసుకొని కట్ చేసిన తర్వాత కొంచెం దాన్ని షేప్ ఇవ్వడానికి ఇలా స్ప్రెడ్ చేసుకుంటే ఆ థ్రెడ్స్ అనేది కొంచెం బాగా ఫ్లఫీగా ఓపెన్ అవుతాయి. ఇలా బో షేప్లో వస్తుందన్నమాట. సో ఇప్పుడు నేను దీన్ని డెకరేట్ చేయడం కోసం ఫెవిక్విక్తో నా దగ్గర ఇలా వైట్ కలర్ స్టోన్స్ ఉన్నాయి. సో నేను వాటిని ఇలా పైన ప్లేస్ చేసి అలా డెకరేట్ చేశాను. సో ఇవి కూడా కొన్ని ప్రిపేర్ చేసి పక్కకు పెట్టుకున్నాను. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి గోల్డెన్ కలర్ రిబ్బన్ రోజెస్ ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నా దగ్గర ఇలా రిబ్బన్ అవైలబుల్ ఉంది, బట్ ఇది కొంచెం విడ్త్ ఎక్కువగా ఉంది. సో నేను ఏం చేస్తున్నానంటే దాన్ని సెంటర్లోకి ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. సో మీ ఫింగర్స్తో దాన్ని గట్టిగా ప్రెస్ చేస్తే అది సెంటర్కి ఫోల్డ్ అయిపోతుంది.
ఫోల్డ్ అయిన తర్వాత మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ రిబ్బన్ తీసుకొని దాన్ని సెంటర్కి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫ్రంట్ ఇంకా బ్యాక్ సైడ్ లాగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా ఫోల్డ్ చేసుకొని ఫైనల్గా ఇంకా మీకు లెంత్ చాలు అనుకున్నప్పుడు ఒక సైడ్ ఇలా పట్టుకొని ఇంకో సైడ్ నుంచి దాన్ని పుల్ చేయాలన్నమాట కిందికి. సో మీకు రోజ్ లాగా ఫామ్ అవుతుంది. సో అది జాగ్రత్తగా మీరు కింద ఒక నాట్ టై చేసుకొని అది సెక్యూర్గా ఒక ప్లేస్లో ఉండేలాగా నాట్ టై చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఎక్స్ట్రా రిబ్బన్ ఏదైతే ఉందో ఇది మనం సిజర్తో కట్ చేసుకుందాం. సో ఎక్సెస్ రిబ్బన్ మనం కట్ చేసిన తర్వాత రిబ్బన్ నుంచి థ్రెడ్స్ బయటికి రాకుండా నేను ఇలా అగరబత్తితో దాన్ని కొంచెం ఇలా చేశాను, సో దట్ అది థ్రెడ్స్ అనేది బయటికి రాకుండా. ఇలానే నేను కొన్ని 2-3 అలా ప్రిపేర్ చేసి పక్కకు పెట్టుకున్నాను, నాకు ఎన్ని కావాలో అన్ని. సో ఇప్పుడు మనం మాలకి కింద ఇలా టాసిల్ లాగా కావాలి కదా, అది ప్రిపేర్ చేయడానికి నేను ఏం చేస్తున్నానంటే గ్రీన్ ఇంకా ఈ ఆరెంజ్ కలర్ వూల్ ఉంది కదా, ఆ రెండు కలిపి ఫింగర్స్కి నేను కొంచెం రొటేట్ చేసుకొని ఇప్పుడు కొంచెం థ్రెడ్ తీసుకొని నా పైన ఇండెక్స్ ఫింగర్ ఉంది కదా అక్కడ నేను నాట్ టై చేసుకుంటున్నాను. కొంచెం గట్టిగా నాట్ టై చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా థ్రెడ్స్ అన్నీ కట్ చేసి కింద సైడ్ లూప్ మాత్రమే నేను కట్ చేసి ఓపెన్ చేస్తున్నాను, పైన సైడ్ది అలానే వదిలేస్తున్నాను. సో అది కట్ చేసి మంచిగా షేప్ వచ్చేలాగా దాన్ని మొత్తం ట్రిమ్ చేసుకుంటున్నాను. సో ఇంతే అండి, మనకి మాల కోసం ఇప్పుడు కావాల్సిన ఐటమ్స్ అన్నీ మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు వీటిని మనం అసెంబుల్ చేసుకోవాలి మనకి ఎలా కావాలో అలా. సో అది ఎలా అసెంబుల్ చేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ ఒక థ్రెడ్కి నీడిల్ తీసుకొని నేను ఫస్ట్ మన బేస్ టాసిల్ కాబట్టి దాన్ని ఫస్ట్ మాలకి ఇన్సర్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ థ్రెడ్కి అది ఎక్కించుకున్న తర్వాత ఇప్పుడు 2 థ్రెడ్స్ని పైన క్లబ్ చేసి నేను ఒక రుద్రాక్ష అనేది యాడ్ చేస్తున్నాను. సో ఆ 2 థ్రెడ్స్కి రుద్రాక్ష యాడ్ చేసిన తర్వాత పైన ఉన్న 2 థ్రెడ్స్ని సెపరేట్గా చేసి ఇప్పుడు మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా రోజ్ రిబ్బన్స్, వాటిని నేను ఫెవిక్విక్ హెల్ప్తో స్టిక్ చేశాను. మీరు కావాలంటే నీడిల్కి అలా కూడా చేసుకోవచ్చు, బట్ నాకు ఫెవిక్విక్తో కంఫర్టబుల్గా ఉంది, సో నేను అలా స్టిక్ చేసుకున్నాను. స్టిక్ చేసిన తర్వాత నేను నా దగ్గర ఇది పాత చైన్ ఒకటి ఉంది, పర్ల్స్ దాని నుంచి తీసాను అనమాట. సో ఆ పర్ల్స్ యాడ్ చేసి ఇంకా మీ ఇష్టం, ఒక పర్ల్ ఇంకా ఇందాక నేను గ్రీన్ కలర్ది ప్రిపేర్ చేశాను కదా అది ఒకటి, మళ్ళీ ఒక పర్ల్, తర్వాత ఒక పాంపామ్, అలా ఇంకా మీకు మాల లెంత్ ఎంత కావాలో అంత మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను కొంచెం బంతిపూలలా కనిపిస్తాయని ఇలా పాంపామ్స్ లాగా ప్రిపేర్ చేశాను. ఇది ఆ గ్రీన్ కలర్ది కొంచెం లీవ్స్ లాగా కనిపిస్తాయి కదా, సో అందుకని అలా క్రియేట్ చేసి అలా డెకరేట్ చేశాను. సో ఇది మన ఫైనల్ మాల రెడీ అయిపోయాక ఇలా ఉంటుందండి. సో మీ వినాయకుడి లెంత్ బట్టి మీరు ఇది పైకి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ సైజులో చేశాను. సో నేను నా ముందు వీడియోస్లో పసుపు వినాయకుడు మరియు ఇంకా పిండి వినాయకుడు చూపించాను కదా, సో ఆ వినాయకుల కోసం మాల ప్రిపేర్ చేశాను. సేమ్ ఇదే ప్రాసెస్లో గోల్డెన్ కలర్ రిబ్బన్తో అవి రోజెస్ ప్రిపేర్ చేసి కింద ఇలా టాసిల్ ఇచ్చి నా దగ్గర ఉన్న బీడ్స్ ఇలా యాడ్ చేసి చిన్న మాల ప్రిపేర్ చేశాను. ఒకవేళ మీరు ఈ పిండి వినాయకుడిని ఎలా తయారు చేయాలో చూడాలి అనుకుంటే కనుక నేను కింద డిస్క్రిప్షన్లో దీని లింక్ ప్రొవైడ్ చేశాను, సో ఒకసారి వెళ్ళి అది కూడా చూడండి. సో మన మాల ఇది పసుపు గణపతి కోసం చేసిన మాల, ఇది కూడా సేమ్ అలానే అదే మెథడ్లో చేశాను. ఒకవేళ మీరు పసుపు గణపతి వీడియో చూడాలి అనుకుంటే కూడా ఆ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఆర్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయాలి అనుకుంటే షేర్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. And thank you so much for watching.